అశ్వత్థనారాయణ స్వామినే నమః. ప్రేక్షక మహాశైలకు, శ్రోత మహాశైలకు శుభాభివందనములు. మనము ఈ ఎపిసోడ్ నందు శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో ధనురాశి వాళ్లకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకుందాం. ఈ ధనురాశి వాళ్లకు, ధనుస్సు రాశి వాళ్లకు ఈ మాసములో, ఈ శ్రావణ మాసము ఆగస్టు నెలలో శుభ ఫలితములు, అశుభ ఫలితములు మిశ్రితంగా కలుపుకుంటూ ఉన్నాయన్నమాట. పనులు జాప్యం అవుతాయి అన్నమాట, ఆలస్యం అవుతాయి అన్నమాట. కాబట్టి ఆ పనులు నెరవేర్చుకునేవి మీరు ముందు వెనుక ఆలోచించుకొని పోవలసి ఉంటుంటుంది. ఆరోగ్యంలో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఒక్కొక్కసారి ఆరోగ్యంలో కొంచెం ఖర్చులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో వీళ్ళకు కలుగుతాయి. నూతనమైన పనులు ప్రారంభిస్తారు. కాబట్టి ఆ నూతనమైన పనులు ప్రారంభించేటప్పుడు కొంచెము వెనక ముందులో ఆలోచించుకొని ఆ పనులు మొదలు పెట్టడము మంచిది. శుభకార్యాలు, శుభ ఫలితాలు కొంచెము శుభ కార్యములు చేయడం కూడా అవకాశము తక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏవైనా శుభ విషయాల్లో మీరు ఏదైనా మంచి మాట మాట్లాడుకునేటప్పుడు నిదానంగా మాట్లాడడం మంచిది. ఎందుకంటే పొరపాటున మీరు ఏదైనా ఒక మాట అంటే ఆ కార్యమే మీకు భగ్నమయ్యే అవకాశాలు కూడా ఉంటున్నాయి. ఉద్యోగులకు సమస్యలు కలుగుతుంటున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారులకు ఈ నెలలో మంచి ఆదాయాలు ఉంటాయి. వ్యాపారులకు మాత్రం ఈ నెలలో ఈ ధనురాశి వాళ్ళకు శ్రావణ మాసంలో మంచి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు శనివారాలు శనేశ్వరుని దర్శించడము, శనేశ్వరునికి దగ్గర నూగులని దీపం పెట్టడము, శనేశ్వరునికి ప్రదక్షిణాలు చేయడము, తర్వాత కాలభైరవుని దర్శించడము, ఇటువంటి శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవడము, ఈ పనులు చేసుకుంటూ ఉంటే కొంత మటుకు మంచి ఫలితాలే కలుగుతాయి. ఓం స్వస్తి.